గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. టుడే గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కార్డియాక్ ట్యాంపోనైడ్. కార్డియాక్ ట్యాంపోనైడ్ అంటే ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ది పెరికార్డియల్ స్పేస్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వెంట్రికులర్ ఫిల్లింగ్ తగ్గుతుంది. ఈ కార్డియాక్ ట్యాంపోనైడ్ అనేది ఎలా ఉంటుందంటే మెయిన్గా 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే బేక్స్ట్రైడ్, ఒకటి వచ్చేసి హైపోటెన్షన్, సెకండ్ వన్ వచ్చేసి జుగులర్ వెయిన్స్ డిస్టెన్షన్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మఫ్లిడ్ హార్ట్ సౌండ్స్ అనేటివి వింటాము. మఫ్లిడ్ హార్ట్ సౌండ్స్ అనేటివి వింటాము. నార్మల్గా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉండాలి అంటే అడల్ట్లో 15 to 50 ml అనేది నార్మల్ లెవెల్. ఇంతకంటే ఎక్కువగా ఉంటే అది కార్డియాక్ ట్యాంపోనైడ్కి దారితీస్తుంది. కార్డియాక్ ట్యాంపోనైడ్ వచ్చిన పేషెంట్ యొక్క హార్ట్ అనేది పియర్ షేప్ కానీ ఫ్లాస్క్ షేప్ కానీ లేదంటే గ్లోబులర్ షేప్ కానీ ఉంటుంది. థ్యాంక్ యూ.